అప్పట్లో కాశీరాజు తన మూగురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కాని కాశీరాజు హస్తినాపుర రాజవంశాన్ని ఆహ్వానించలేదు. ఇది భీష్మునికి పరమ అవమానం. అందుకే కౌరవ సేనాధిపతి అయిన భీష్ముడు యుద్ధరథం ఎక్కి స్వయంవరం జరుగుతుండగానే అక్కడకు వెళ్ళాడు. సమావేశం మధ్యలో భీష్ముడు ఘనంగా ప్రకటించాడు, ఈ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపుర సింహాసనం కోసం తీసుకెళ్తున్నాను అన్నాడు. సమాజం నిశ్చలమైపోయింది. కామిక, శిశుపాల, సాల్వాది రాజులు అడ్డు చెప్పినా భీష్ముని శౌర్యానికి ఎదురువరలేదు. ఘోర యుద్ధం జరిగింది. భీష్ముడు వారిని ఓడించి ముగ్గురు రాజకుమార్తెలను బలవంతంగా హస్తినకు తీసుకొచ్చాడు. అందరితో పాటు అంబ కూడా హస్తినాపురకు చేరింది. ఆమె రూపం అందంగా, ముఖంలో ధైర్యం, కానీ హృదయం లోపల వేదనతో కరిగిపోయింది. మహారాజ శాంతను కన్నుమూసి అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచినవి. కావున భీష్ముడు తన సోదరుడైన విచిత్రవీర్యుడి వివాహం జరుపుటకు ఏర్పాటులు చేశాడు. కాని అంబ మాత్రం భీష్ముని దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది, నా హృదయం రాజసాల్వ వద్దే ఉంది. నేను అతనిని ప్రేమిస్తున్నాను. తనతోనే జీవించాలి అన్నది. భీష్ముడు ఆమృతంగా చెప్పాడు, అది ధర్మానికి వ్యతిరేకం కాదు. నువ్వు వెళ్ళు అని. భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడికిచ్చి అంబిక, అంబాలికను వివాహం చేశాడు.